హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం రెండో భాగాన్ని వినిద్దాం. సృహలోకి వచ్చిన అమృత అరుణ్తో అరుణ్ని పిలిచా అని అబద్ధం చెప్తుంది. అరుణ్ కూడా తనకి వర్క్ ఉండడంతో ఆ విషయాన్ని పట్టించుకోడు. అమృత కూడా కాసేపు కిందకి వచ్చి వంటలో ఏమైనా హెల్ప్ చేయనా అని జయమ్మ దగ్గరకు వెళ్తుంది. అయ్యో అమృతమ్మ గారు, మీకెందుకు శ్రమ, నేను చేస్తాను కదా అని అన్నా కూడా వినకుండా సాయం చేస్తుంది. అది చూసిన లక్ష్మి గారు, అయ్యో అమృత, నీకెందుకు శ్రమ, నేను చేస్తాను కదా అని అంటుంది. పర్లేదు అత్తయ్య, నేను చేస్తానని జయమ్మకు కూరగాయలు తరగడంలో సహాయం చేస్తుంది. వంట పూర్తయ్యే వరకు అమృత వంటగదిలోనే ఉంటుంది. వంట అయ్యాక మళ్ళీ లక్ష్మి గారు వచ్చి, అమృత నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అరుణ్ని కూడా భోజనానికి తీసుకొనిరా అని చెప్తుంది. సరే అత్తయ్య అని అమృత వారి రూమ్కి వెళ్ళేసరికి అరుణ్ కూడా ఇంకా వర్క్ చేస్తూనే కనిపిస్తాడు. అమృత అరుణ్ దగ్గరికి వచ్చి, అరుణ్ గారు మీ వర్క్ అయిందా అని అడుగుతుంది. యా యా అమ్మో కంప్లీటెడ్ అని చెప్పి, ఎనీ వర్క్ విత్ మీ అని అడుగుతాడు. అది భోజనానికి వెళ్దామని చెప్పి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. అమ్మో బయటికి వచ్చిన తర్వాత అరుణ్ కూడా ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. ఇద్దరు భోజనానికి కిందికి వెళ్తారు. అందరూ భోజనాలు అయ్యాక లక్ష్మి గారు ఆనంద్ గారు వారి రూమ్లోకి వెళ్తారు. అరుణ్ ఇంకా అమృత కూడా వారి రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వచ్చిన తర్వాత అరుణ్ అమృతని బెడ్ పైన పడుకోండి, నేను సోఫాలో పడుకుంటా అని చెప్పి పడుకుంటాడు. అమృత కూడా సరే అని చెప్పి ఇద్దరు ఎవరి చోట్ల వారు పడుకుంటారు. అరుణ్ పడుకున్న తర్వాత రాత్రి 1కి మెలకువ వచ్చి నిద్ర పట్టకపోయేసరికి లేచి బెడ్ పైన పడుకుంటాడు. నిద్రపోతున్న అమృతని చూసిన అరుణ్కి తనని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ అమృతకి ఇష్టం లేదని అలాగే తనని చూస్తూ ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకి నిద్రపోతాడు. అమృత లేచి చూసేసరికి అరుణ్ తన పక్కన ఉన్న అరుణ్ని చూసి షాక్ అవుతుంది. కానీ అరుణ్ గారికి సోఫాలో నిద్ర పట్టక ఇక్కడ పడుకొని ఉంటారని అనుకుంటుంది. తను లేచి స్నానం చేసి వచ్చేసరికి అరుణ్కి మెలకువ వస్తుంది. ఇక అరుణ్ కూడా లేచి స్నానంకి వెళ్తాడు. అరుణ్ వచ్చే వరకు అమృత రూమ్లో కనిపించలేదు. దాంతో కిందికి వెళ్ళి ఉంటుంది అని తను కూడా కిందికి వెళ్తాడు. కిందకు వెళ్ళిన అమృతకి జయమ్మ వచ్చి కాఫీ ఇస్తుంది. అది తీసుకుని తాగుతూ ఉండగా అరుణ్ కూడా రావడం చూసిన అమృత, జయమ్మ అరుణ్కి కూడా కాఫీ ఇవ్వమని చెప్పి తను గార్డెన్లోకి వెళ్తుంది. అమృత గార్డెన్కి వెళ్ళడం చూసిన అరుణ్ వచ్చి, అమ్మో నీకు గార్డెన్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి అమృత నవ్వి అవును అని చెప్పి ఇద్దరు కాఫీ పూర్తి చేస్తారు. అమృత మొక్కల్ని చూస్తూ ఉంటే అరుణ్ మాత్రం అమృతకి సైట్ కొడతాడు. అంతలోనే లక్ష్మి గారు అక్కడికి వచ్చి అమృతని పిలవడంతో ఇద్దరు ఆమె వైపు చూసి, ఏంటత్తయ్య అని అమృత, వాటమ్మా అని అరుణ్ అడుగుతాడు. దానికి లక్ష్మి గారు టిఫిన్ తిందురు అని చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్ళాక వీరిద్దరు కూడా వెళ్ళేసరికి ఆనంద్ గారు ఇంకా లక్ష్మి గారు టిఫిన్ చేయడానికి వీరిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమృత ఇంకా అరుణ్ వచ్చాక అందరూ కూర్చొని జయమ్మ చేసిన టిఫిన్ తింటారు. టిఫిన్ చేశాక అరుణ్ ఆనందరావు గారు ఆఫీస్కి వెళ్తే లక్ష్మి గారు కాసేపు అలా కూర్చొని ఉంటారు. అమృత ఏమో ఆమె రూమ్లోకి వెళ్ళి కాసేపు తన ఫ్రెండ్ శృతి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంది. అమృత శృతితో, శృతి నేను 1 వీక్లో ఆఫీస్కి వస్తానే అని చెప్పి ఇంకా ఏంటే మ్యారీడ్ లైఫ్ విశేషాలు అని అడిగేసరికి శృతి నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. శృతికి కూడా అమృత గురించి చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి ఇంకా ఏమీ అడలేకపోయింది. అలా రోజు అరుణ్ ఆఫీస్కి వెళ్ళడం, అమృత ఏమో ఇంట్లో ఉండడం జరుగుతుంది. అలా 1 వారం రోజులు గడుస్తుంది. ఇంకా అమృత కూడా తను ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అలా వారం అయిన తర్వాత అమృత మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అది చూసిన అరుణ్, ఏంటమ్మో ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. దానికి అమృత, నేను నా ఫ్రెండ్ శృతి కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తూ ఉంటాం అని చెప్తుంది. ఇక ఈరోజు నుండి నేను కూడా మా ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తుంది. ఓకే అమ్మో, నువ్వు ఎలా వెళ్తున్నావు అని అడుగుతాడు. ఓ అదా, నేను నా స్కూటీని పంపించమని మా నాన్నకి చెప్పాను, నిన్నే పంపారు అని చెప్తుంది. దానికి అరుణ్ సరే అని చెప్పి తను కూడా ఆఫీస్కి రెడీ అవుతాడు. అలా ఇద్దరు కూడా టిఫిన్ చేసి లక్ష్మి గారికి చెప్పి ఎవరికి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అమృత ఆఫీస్కి వెళ్ళగానే శృతి వచ్చి హాయ్ అమ్మో అని పలకరిస్తుంది. హాయ్ శృతి అని అమృత శృతిని హాక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావు అమ్మో అని అడుగుతుంది శృతి. దానికి బదులుగా అమృత గుడ్ అని చెప్పి నవ్వుతుంది. ఇంకా వారిద్దరూ కాసేపు కబుర్లో పడిపోతారు. లంచ్ టైం అవడంతో ఇద్దరు బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. భోజనం చేసి వచ్చాక అమృత శృతితో సాగర్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. లేదే, తన గురించి ఏమీ తెలియలేదు అని చెప్పి, చూడు అమ్ము, తను ఎటు వెళ్ళిపోయాడో తెలీదు, అసలు తను లేచేసరికి విరాట్ పక్కన లేడు, బయటికి వెళ్ళాడేమో అని శ్రీజ లేచి స్నానం చేసి కిందికి వస్తూ ఉండగా బయట హాల్లో ఉన్న పర్సన్ని చూసి అక్కడే నిలబడింది. ఫ్రెండ్ని కూడా అడిగా,
ఎవరికి కూడా తన గురించి తెలియదన్నారే అని శృతి అమృతతో చెప్తుంది. ఇక ఇద్దరు ఎవరి పనుల్లో వాడి పడిపోతారు. కానీ అమృతకి మాత్రం తనకి సాగర్ మధ్య జరిగిన పరిచయం, వారి ప్రేమ గుర్తుకు వస్తుంది. అమృత సాగర్ల గతమేంటో తెలుసుకుందాం. అమృత సాగర్ పార్క్లో కలిసిన తర్వాత ఒక రెస్టారెంట్లో ఒక ఈవెంట్ గురించి మాట్లాడడానికి వచ్చిన అమృత సాగర్కి కనిపిస్తుంది. సాగర్ కూడా ఆ రెస్టారెంట్కి ఆఫీస్ వర్క్పై క్లయింట్ని కలవడానికి వస్తాడు. అనుకోకుండా అమృతని చూసిన సాగర్ అసలు తన పేరు ఏమిటో తెలుసుకోవాలని ఆమె కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే శృతి, అమృత, అమ్మో డిన్నర్ చేసి వెళ్దామే అని అంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చిన సాగర్ హాయ్ అమ్ము అని ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లుగా మాట్లాడతాడు. అమృత, శృతి అలాగే షాక్ అయి చూస్తూ సాగర్ని హూ ఆర్ యూ అని అడుగుతారు. ఓ నేను సాగర్, మీ ఫ్రెండ్ అమ్ము. అమ్మోకి నేను బాగానే తెలుసు, అడగండి అని అంటాడు. అప్పుడు శృతి అమృతని చూస్తుంది. అదేనే ఆ రోజు చెప్పానా ఈవెంట్లో అండ్ పార్క్లో కూడా అడిగానని అమృత అనగానే శృతికి ఓ తనా అంటుంది. నా గురించి మీ ఫ్రెండ్ బాగానే చెప్పింది కదా అని అంటాడు. సాగర్ నేరుగా అమృతతో ఐ లవ్ యూ అమ్ము అని చెప్తాడు. ఆ మాటకి అమృత, శృతి ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే అమృత, శృతి అక్కడి నుండి బయటికి వెళ్తారు. సాగర్ కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు అమృత, శృతి షాపింగ్ కోసం మాల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. వారిద్దరి షాపింగ్ అయ్యాక బయటికి వచ్చే ముందు వారికి సాగర్ కనిపిస్తాడు. మెట్లు దిగుతున్న అమృత స్లిప్ అయ్యి పడబోతుంటే సాగర్ అప్పుడే అడ్డుగా రావడం వల్ల అమృత కింద పడకుండా నడుంపై చేయి వేసి పట్టుకుంటాడు. వారిద్దరూ అలాగే చాలాసేపు ఉండేసరికి శృతి వచ్చి మీ రొమాన్స్ అయిపోతే మనం వెళ్దాం అమ్ము అని అంటుంది. దానికి అమృత ఇంకా సాగర్ వారిద్దరి మధ్య ఉన్న పొజిషన్ చూసుకొని సరిగ్గా నిల్చుంటారు. హాయ్ అమ్ము అని అమృతని పలకరిస్తారు. అమృత శృతితో పదవే అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమృత వెనకే శృతి కూడా వెళ్తుంది. శృతి వచ్చాక పద అని ఇద్దరు స్కూటీపై వెళ్ళిపోతారు. అలా ప్రతిరోజు సాగర్ అమృత వెనకాల పడి విసిగిస్తూనే ఉంటాడు. అమృతకి కూడా సాగర్ నచ్చడంతో అలా ఒకరోజు అతనికి ఓకే చెప్తుంది. అలా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. అదే విషయాన్ని శృతికి కూడా చెప్తుంది అమృత. కంగ్రాట్స్ అమ్ము అని శృతి తనని ఆటపట్టిస్తుంది. అలా సాగర్ అమృత ఏదో విధంగా రోజు కలుస్తూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా వారి పరిచయం జరిగి 1 year గడుస్తుంది. సాగర్ ఒకరోజు అమృత వాళ్ళ ఆఫీస్కి వచ్చి అమ్మో మా కంపెనీ పని మీద ఒక 6 months ఆస్ట్రేలియా వెళ్ళాలి అని చెప్తాడు. దానికి అమృత సాగర్ 6 months తప్పకుండా వెళ్ళాలా అని అడుగుతుంది. వెళ్ళాలమ్ము, వెళ్తే నా శాలరీ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 6 నెలలు మాత్రమే, ఆ తర్వాత ఇండియా వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడమే అని చెప్తాడు. కానీ అమృతకి మాత్రం ఇష్టం లేకుండానే ఒప్పుకుంటుంది. థ్యాంక్స్ అమ్ము అని అమ్ము నిన్ను ఒకటి అడగనా అంటాడు. ఏంటి సాగర్ చెప్పు అంటుంది. అది అమ్ము ఒక కిస్ అంటాడు. అమృత షాక్ అవుతుంది. కానీ నో అని చెప్పలేకపోతుంది. సాగర్ అమృతని హగ్ చేసుకుని ఆమె మెడపైన చేతులు వేసి మెల్లగా తన పెదవుల దగ్గర వెళ్తూ ఉంటాడు. అమృత కూడా సాగర్కి సహకరిస్తుంది. అలా వారి మొదటి ముద్దుని పట్టుకుంటారు. సెకండ్లు నిమిషాలుగా మారిన తర్వాత వారిద్దరు పెదవులు విడిపోతాయి. సాగర్ అమృత నుడితిపై కేస్ చేసి హౌ ఈజ్ ఇట్ అని అడుగుతాడు. అమృతకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అలాగే తలదించుకుని ఉంటుంది. అప్పుడే శృతి ఆఫీస్కి రావడంతో ఇద్దరు దూరం జరుగుతారు. వారిని చూసిన శృతి మిమ్మల్ని నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది. సాగర్ చేయాల్సిన డిస్టర్బ్ చేశానా అని అడగటమని సాగర్ చాలా స్లోగా అంటాడు. దానికి అమృత సాగర్ అంటుంది. రా శృతి అని శృతిని అమృత పలకరిస్తుంది. శృతి వచ్చాక అమృత సాగర్ ఆస్ట్రేలియా వెళదాం గురించి చెప్తుంది. కంగ్రాట్స్ సాగర్, మరి నీ ప్రయాణం ఎప్పుడు అని అడుగుతుంది. ఈ వీక్లోనే అని చెప్తాడు సాగర్. అలా చెప్పి అమ్ము నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అమృత శృతి కూడా వారి వారి పనుల్లో పడిపోతారు. సాగర్ ఆస్ట్రేలియా వెళ్లే ముందు రోజు అమృతతో గడపాలని అనుకుని అమృతకి కాల్ చేసి చెప్తాడు. అమృత సరే అని చెప్పి సాగర్తో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అదే విషయం శృతికి చెప్పి బయటికి వెళ్తుంది. బయటికి వచ్చిన అమృతకి సాగర్ కనిపిస్తాడు. సాగర్ కారులో కూర్చుని కమ్ అని కారులోకి పిలుస్తాడు. కారులో కూర్చున్న అమ్ము చెప్పు సాగర్ ఎక్కడికి వెళ్దాం అని అంటుంది. ఫస్ట్ మూవీకి వెళ్దాం, నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం అని చెప్తాడు. అలా వారిద్దరూ మూవీకి వెళ్తారు. అది ఒక రొమాంటిక్ మూవీ. ఆ సినిమాని చూసిన అమృత సాగర్ ఇది ఏ మూవీ అని అడుగుతుంది.
నేను చూడలేదమ్మో, నీతో టైం స్పెండ్ చేయాలని ఈ మూవీ టికెట్స్ బుక్ చేసేసాను కానీ మూవీ నేమే చూడలేదమ్మో అని అంటాడు. అలా ఇద్దరు మూవీ చూస్తూ ఉండగా అందులో కిస్ సీన్ వస్తుంది. ఆ సీన్ వచ్చేటప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అలా కలిసిన వారి చూపులు ఎంతసేపు చూసుకున్నారో కూడా తెలియలేదు. చూసుకుంటూ వారి సెకండ్ ముద్దు పెట్టేసుకున్నారు. వారి ముద్దు అలా కొనసాగుతూనే ఉంది, అది కూడా మూవీ అయిపోయేంత వరకు. ఇద్దరు కూడా దూరం జరిగి ఇక వెళ్దామా అమ్ము అని సాగర్ అన్నాక వారిద్దరూ బయటికి వస్తారు. ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ అమృత చాలా డల్గా ఉంటుంది. ఏమైందమ్ము అని సాగర్ అడిగేసరికి, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు సాగర్ అంటుంది. ఎందుకమ్ము ఇలా డల్ అవుతావు? డైలీ నేను ఫోన్ చేస్తాను కదా, నువ్వు డల్ అవ్వకు, నాకు కూడా బాగలేదు అమ్ము అంటాడు. అమ్మో, నువ్వు ఇలా డల్ అయితే ఎలా అని ఆమె బుగ్గ పైన కిస్ చేసేసరికి, ఏంటిది సాగర్ అని అమృత సిగ్గుపడుతుంది. అలా వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. మరుసటి రోజు సాగర్ ఆస్ట్రేలియా వెళ్తుంటే శృతి, అమృత, సాగర్ ఫ్రెండ్ అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. సాగర్ అలా వెళ్ళిపోతుంటే అమృతకి అతను ఆమెకు దూరం అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ బాధతోనే తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన అమృతతో ఆమె తల్లి విజయ గారు, ఏంటమ్మో కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది. ఏం వద్దమ్మా అని అమృత అంటుంది. ఏంటమ్మా చాలా డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. దానికి అమృత, ఏం లేదమ్మా, కాస్త నీరసంగా ఉంది అని తన రూమ్కి వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళిన సాగర్ తన ఆఫీస్ తరపున వచ్చిన తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని కలిసి అతనితో కలిసి రూమ్కి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళాక, మీరు ఇక్కడే ఉండవలసింది సార్, నేను రేపు వచ్చి మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తానని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. సరే అని సాగర్ అతనికి చెప్పి రూమ్ అంతా ఒకసారి చూస్తాడు. ఒకసారి రూమ్ అంతా చూశాక ఓకే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుండగా ఎవరో డోర్ కొడతారు. ఎవరబ్బా అని డోర్ ఓపెన్ చేసేసరికి ఇందాకటి వ్యక్తి కనిపిస్తాడు. ఏంటని సాగర్ అడిగేసరికి, సార్ మీకు డిన్నర్ అని చెప్పి ఒక క్యారేజ్ ఇచ్చి వెళ్తాడు. క్యారేజ్ తీసుకుని రూమ్ డోర్ క్లోజ్ చేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చి భోజనం చేసి ఒకసారికి అమ్మోకి కాల్ చేద్దామని అమ్మోకి కాల్ చేస్తాడు. సాగర్ కాల్ చేయడం చూసిన అమృత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అలా వారు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అమృత కూడా సాగర్ ఫోన్ చేశాక తనకు ఉన్న దిగులంతా పోతుంది. సాగర్ నెక్స్ట్ డే రెడీ అయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి సాగర్ని ఆఫీస్కి తీసుకువెళ్తాడు. ఆఫీస్కి సాగర్ని అక్కడ అందరికీ పరిచయం చేస్తాడు. ఆ వ్యక్తి అలా సెకండ్ డే ఆఫీస్లో గడిచిపోయాక సాగర్ని రూమ్లో దిగబెట్టి ఆ వ్యక్తి, సార్ మీకు ఫుడ్ అని అనగానే సాగర్, నేను కుక్ చేసుకుంటాను అని చెప్తాడు. నాకు గ్రోసరీస్ కావాలి, షాప్కి తీసుకువెళ్తావా నన్ను అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, సరే సార్ వెళ్దాం అని చెప్పి అక్కడ నుండి షాప్కి వెళ్తారు. అక్కడ షాప్లో సాగర్ తనకి కావాల్సిన థింగ్స్ తీసుకుంటాడు. అలా తీసుకుంటుండగా సాగర్ ఇంకా మరొక వ్యక్తి గుద్దుకుంటారు. ఓ సారీ చూసుకోలేదు అని ఆ పర్సన్ అనేసరికి సాగర్ ఆశ్చర్యంగా, మీరు తెలుగువారేనా అని పలకరిస్తారు. ఎస్ బాస్, మాది బెంగళూరే, ఇక్కడికి మాస్టర్స్ కోసం వచ్చాను అని చెప్పి వెళ్తుండగా, ఫ్రెండ్ నేను తెలుగువాణ్ణి అని ఇద్దరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. అక్కడ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. వారి షాపింగ్ అయ్యాక, బాస్ మీరు ఉండేది ఎక్కడ అని సాగర్ ఫ్రెండ్ అడుగుతాడు. దానికి సాగర్ తన అడ్రస్ చెప్పగానే, అరే నేను కూడా అక్కడ దగ్గరలోనే బాస్, ఇక మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉందాం అని చెప్పి ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. సాగర్ వచ్చి కారు ఎక్కి ఆఫీస్ వ్యక్తితో వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి, సార్ మీకు వంట కూడా వచ్చా అని అడుగుతాడు. ఎస్, బికాస్ నేను అనాథనని సాగర్ అనడంతో ఆ వ్యక్తి ఇక ఏమీ మాట్లాడలేదు. కార్ దిగిన తర్వాత సామాన్లు తీసుకుని ఇద్దరు రూమ్ దగ్గరికి వెళ్తారు. రూమ్లో సామాన్లు సర్దాక, సార్ నేను వెళ్తాను, మీకు ఏమైనా హెల్ప్ అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్పి మీకోసం రేపు కార్ ఇక్కడికి మార్నింగ్ 9:25 వస్తుంది అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక సాగర్ స్నానం చేసి వచ్చి వంట చేసుకుని తినేసి పడుకునే ముందు అమృతకి కాల్ చేస్తాడు. అతని కాల్ కోసమే ఎదురు చూస్తున్న అమృత, ఏంటి సాగర్ లేటుగా కాల్ చేసావు అని అడుగుతుంది. సారీ అమ్మో అని ఆ రోజు జరిగిన ప్రతి విషయం చెప్తాడు. అలా కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసి ఇద్దరు నిద్రపోతారు. సాగర్ నెక్స్ట్ డే లేచి కాఫీ పెట్టుకుని తాగి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అతను రెడీ అయ్యి కిందికి రావడంతోనే అతనికి కార్ రెడీగా ఉంటుంది. అతను ఆ కారులోనే ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చూసుకుని వచ్చి రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిన సాగర్ డిన్నర్ చేసుకుని తిని కాసేపు అమృతతో మాట్లాడి నిద్రపోయాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సాగర్ ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్ళి వచ్చే ముందు అతని కారు ట్రబుల్ ఇచ్చింది. అప్పటికి చీకటి పడుతుంది. సాగర్ డ్రైవర్ని ఎంతసేపు అవుతుందని అడిగి కారు పక్కన నిల్చున్నాడు. అలా నిల్చున్న 10 నిమిషాలకి ఒక కారు వచ్చి తన ముందు ఆగుతుంది. ఆ కారులో నుండి సాగర్కి షాప్లో పరిచయమైన ఫ్రెండ్ కనిపిస్తాడు. బాస్ వాట్ హ్యాపెన్ అని అడుగుతాడు. హాయ్ ఫ్రెండ్ అని కార్ ప్రాబ్లం అని చెప్తాడు. రండి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను బాస్ అని ఇద్దరు కలిసి సాగర్ రామ్ దగ్గరికి
వస్తారు. కార్ దిగిన సాగర్ ఇంకా అతని ఫ్రెండ్ని కూడా దిగమని అడిగాడు. అతను నేను ఇక్కడే ఉండేది అని అతను ఉండే ప్లేస్ సాగర్కి చూపిస్తాడు. మనం తర్వాత కలుద్దాం బాస్, ఇక్కడే కదా, తప్పకుండా వస్తాను అని చెప్పి అతను వెళ్తాడు. సాగర్ కూడా లోపలికి వచ్చి ఫ్రెష్ అయి వండుకొని తినేసి అమృతకి కాల్ చేద్దామని చూసేసరికి అతని ఫోన్ ఛార్జింగ్ పెడతాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అలానే నిద్రపోతాడు. మార్నింగ్ లేచి ఆ రోజు ఆఫీస్కి లీవ్ అవడంతో కాస్త రిలాక్స్గా ఉంటాడు. అప్పుడే ఎవరో డోర్ కొడతారు. ఎవరా అని డోర్ తెరిచిన సాగర్ తనని డ్రాప్ చేసిన ఫ్రెండ్ కనిపిస్తాడు. హాయ్ బాస్, గుడ్ మార్నింగ్ అని విష్ చేసి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన అతనికి సాగర్ కాఫీ తెచ్చి ఇస్తాడు. కాఫీ తాగి టుడే ఎనీ ప్రోగ్రామ్ బాస్ అని అడుగుతాడు. ఏం లేవు ఫ్రెండ్ అని చెప్తాడు. అయితే మనమిద్దరం ఈరోజు బయటికి వెళ్దామా అని అడిగాడు. సాగర్ నేను కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ ఇక్కడ నాకు ఏమీ తెలియక ఎటు వెళ్ళాలో తెలియలేదు బాస్ అని చెప్తాడు. ఓకే బాస్, ఈ 2 monthsతో మీకు ఈ సిటీ చూపిస్తా అంటాడు. 2 months ఏంటి ఫ్రెండ్ అని సాగర్ అడగగానే ఓ అదా, నా మాస్టర్ కంప్లీట్ అయిపోతుంది అందుకే అని చెప్తాడు. ఓ అదా, నేను 5 monthsలో ఇండియాకి రావడమే అని అంటాడు. ఓకే బాస్, త్వరగా రెడీ అవ్వండి, బయటికి వెళ్దాం అని వాళ్ళిద్దరూ రెడీ అయ్యి బయటికి వెళ్తారు. సాగర్ అతనితో వెళ్ళడంతో సాగర్కి అమృతతో మాట్లాడడం మర్చిపోయాడు. అలా సాగర్ ఇంకా అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి చాలా చోట్ల తిరుగుతారు. అలా తిరిగి వచ్చిన సాగర్ రూమ్లోకి వెళ్తారు. ఇద్దరు బయట తినేసి రావడం వల్ల ఇద్దరు కూర్చొని బాస్ హౌ ఈజ్ మై కంపెనీ విత్ యూ అని అతని ఫ్రెండ్ సాగర్ని అడుగుతాడు. ఇట్స్ రియలీ గుడ్ అని చెప్తాడు. వారిద్దరూ ఆ రోజు తిరిగి అలసిపోయి ఇద్దరు కూడా సాగర్ రూమ్లోని పడుకుంటారు. మార్నింగ్ లేచిన తర్వాత సాగర్ ఇంకా అతని ఫ్రెండ్ కాఫీ తాగేసి ఓకే బాస్ నేను వెళ్తాను అని చెప్పి అతను తన రూమ్కి వెళ్తాడు. సాగర్కి అతని ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత అమృతకి అతను 2 రోజులుగా ఫోన్ చేయలేదని గుర్తుకు వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకొని అమృతకి కాల్ చేసి సారీ చెప్పి కాసేపు ఆమెతో మాట్లాడి తనకు ఆఫీస్ టైం అవడంతో ఓకే అమ్ము, నేను నైట్కి కాల్ చేస్తాను అని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.